అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఇన్షాల్లా నేను మీ ముందు 5 ఘోరమైన పాపాల గురించి తెలియజేస్తాను ఇన్షాల్లా. అయితే నేను బోర్డు మీద రాస్తాను, అవి రాసుకోవడానికి ఇన్షాల్లా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా. ఇందులో మొదటిది షిర్కు, బహుదైవారాధన. షిర్క్ అంటే ఏంటి? బహుదైవారాధన. అయితే దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేశాడు మీకు నేను మొదటగా ఖురాన్ నుండి తెలియజేస్తాను. అయితే సూరే నిసా 48వ ఆయతులో అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? షిర్కుకు పాల్పడేవాడికి క్షమాపణ లేదు. షిర్కుకు పాల్పడేవాడికి క్షమాపణ లేదు. తర్వాత ఎవరైతే షిర్కుకు పాల్పడతాడో అతను మార్గభ్రష్టుడైపోతాడు. మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అలాగే షిర్కుకు పాల్పడేవాడికి స్వర్గం నిషేధం. స్వర్గము నిషేధం. అలాగే షిర్కుకు పాల్పడిన వాడి యొక్క కర్మలు వృధా అయిపోతాయి. అతను చేసుకున్నటువంటి సమస్త పుణ్యకార్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇది రాసుకోండి. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంట్లో సూరే నిసా 48వ ఆయతులో అల్లాహ్ తాలా ఏం తెలియజేశాడు? ఇన్నల్లాహ లా యగ్ఫిర్, అసలు అల్లాహ్ దగ్గర నిశ్చయంగా క్షమాపణ లేని పాపం ఏదైనా ఉందంటే అయ్యుష్రిక బిహి, షిర్కు బహుదైవారాధన అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత మాత్రము ఒప్పుకోడు. అది తప్ప తాను కోరిన వారి యొక్క పాపాలను అల్లాహ్ ఇష్టపడితే క్షమిస్తాడు. కానీ షిర్కు బహుదైవారాధన ఏదైతే ఉందో దానిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము క్షమించాడు. తర్వాత 4వ సూరే నిసా 116వ ఆయతులో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే షిర్కుకు పాల్పడ్డారో వాళ్ళు మార్గభ్రష్టత్వంలో బహుదూరం వెళ్ళిపోయారన్నమాట. తర్వాత అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? సూరే మైద 72వ ఆయతులో ఎవరైతే ఇన్నహు మయ్యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న, ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడ్డారో అలాంటి వారి యొక్క స్వర్గ నిషేధం, అంటే వారు స్వర్గానికి వెళ్ళలేరు. వారి కొరకు అల్లాహ్ తాలా స్వర్గాన్ని హరాం చేశాడు. వమఅవాహున్నార్, మరియు వాళ్ళు నరకంలో ప్రవేశిస్తారు. వమాలిద్దాలిమీన మిన్ అన్సార్, మరియు వాళ్ళు ఎన్నటికీ బయటికి రాలేరు. వాళ్ళని కాపాడేవాడు, ఆదుకునేవాడు కూడా ఎవ్వడు లేడు. తర్వాత సూరే జుమర్లో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? ఎవరైతే బహుదైవారాధనకు పాల్పడ్డారో అలాంటి వారు తాము చేసుకున్న కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి, అవి ఎందుకు పనికిరావు. ఈరోజు చాలా మంది ప్రజల్లో చేసే కార్యాలన్నీ ఏమనుకుంటున్నారు? మేము దేవుడి కోసం చేస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరి కోసం? సైతాను కోసం చేస్తున్నారు అవన్నీ. కానీ వారికి తెలియడం లేదు పాపము, మేము చేసే ఆ కార్యాల ద్వారా మాకు ఎలాంటి పుణ్యం రాదు అన్నటువంటి ఆలోచన వాళ్ళకి లేదన్నమాట. సత్యమేదో అసత్యమేదో తెలియని కారణం చేత వాళ్ళు మేము చేస్తున్న కార్యాలు మాకు ఎలాంటి లాభాన్ని తెచ్చిపెట్టవు అని గ్రహించలేకపోతున్నారు. సో కావున ఇవి రాసుకోండి ఇన్షాల్లా. అలాగే ఇందులో వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి పెద్ద షిర్కు, 2 చిన్న షిర్కు. అయితే పెద్ద షిర్క్ అంటే ఏంటి? అల్లాహ్తో భాగస్వామ్యం కల్పించడం. అల్లాహ్తో పాటు ఆయన కూడా దేవుడే, ఈయన కూడా దేవుడే అని చెప్పేసి నమ్మడము, విశ్వసించడము, అల్లాహ్కు చేయవలసినటువంటి ఆరాధనలు వారికి కూడా చేయటము. ఇప్పుడు ముస్లింలో చాలా మందికి అల్లాహ్ అంటే భక్తి ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నమాజ్ చేస్తున్నారు మరియు సమాధులను మొక్కుతున్నారు. అలాగే ఈ దర్గాల దగ్గర ఏవేవో చేస్తున్నారు, మరియు రంజాన్లు రోజాలు కూడా పాటిస్తున్నారు. ఇదే బహుదైవారాధన. అలాంటి వారందరూ కూడా అల్లాహ్తో సాటి కల్పించడం, ఇది పెద్ద షిర్క్ అన్నమాట. అల్లాహ్తో అడగాల్సినటువంటి దువ్వాలు అక్కడికి వెళ్ళి అడగటము, అల్లాహ్కు చేయాల్సిన సజ్దాలు అక్కడికో వెళ్ళి చేయటము,
ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద షిర్కు అనబడతాయి అన్నమాట. అయితే ఈ పెద్ద షిర్కుకు పాల్పడినటువంటి వారికి ఏంటంటే క్షమాపణ లేదు. దానికి ఇక్కడ మనం ఒకటి ఇచ్చాం కదా, సూర్య నిసా 48 అయితే దీనికి దలీల్ అన్నమాట. అలాగే చిన్న షిర్క్ అంటే ఏంటి? రియాకారి, ప్రదర్శన బుద్ధితో చేసేటటువంటి పనులన్నీ కూడా చిన్న షిర్కు కిందికి వస్తాయి అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే మాఊన్లో 6వ ఆయతలో తెలియజేశాడు, అల్లదీనహుం యురాఊన్, వారు నమాజులను ప్రజలకు చూపటానికి చేస్తూ ఉంటారు. సూరా మాఊన్లో అల్లాహ్ తఆలా చెప్పాడు. సూరా మాఊన్ 6వ ఆయతలో అల్లాహ్ తెలియజేశాడు అనమాట. అలాగే ఈ చిన్న షిర్కు ఏ విధంగా ఉంటుందంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారనమాట. అబూ సైద్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనము ఇబ్నే మాజాలో ఉంది. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, సహచరులు కూర్చొని అందరూ కూడా దజ్జాల్ యొక్క ఉపద్రవం గురించి మాట్లాడుకుంటుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి అన్నారు, దజ్జాలు ఉపద్రవాల గురించి మీరైతే మాట్లాడుకుంటున్నారు, దజ్జాలు ఉపద్రవం కంటే ఇంకా అతి భయంకరమైనటువంటి విషయం గురించి మీకు చెప్పనా అన్నారు. అదేమిటి ప్రవక్త అంటే, ఒక వ్యక్తి అల్లాహ్ కోసం నమాజ్ చేస్తాడు, అయితే ఇతరులు నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ నమాజును సుదీర్ఘంగా అందంగా చదువుతాడు, ఇతరులు మెచ్చుకోవాలన్న కాంక్షతో. ఇది దజ్జాల్ ఉపద్రవం కంటే ఇంకా పెద్దదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అర్థమైందా? ఇది అంతర్బాహ్యాలలో దాగి ఉన్న షిర్క్. కావున ఈ షిర్కే అస్గర్ అనేది చాలా డేంజర్. ఇది బయటికి కనపడదు, అతను గడ్డంతోనే ఉంటాడు, టోపీతోనే ఉంటాడు, కానీ చేసే పుణ్యకార్యాలు ప్రజల మెప్పు కొరకు చేస్తూ ఉంటాడనమాట. ఈ విషయము ఇబ్నే మాజా 4204వ హదీసులో ఉందన్నమాట. అలాగే సహీ ముస్లిం 2089, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేస్తున్నారంటే, ఎవరైతే ఏదైనా ఒక కార్యం చేసి అందులో గనక ప్రజల మెప్పు ఉంటే గనక అల్లాహ్ తాలా అతని కార్యాన్ని వదిలిపెట్టేస్తాడు. అంటే అలాంటి కార్యం అల్లాహకు అవసరం లేదు. ఎవరైతే రియాకారితో ప్రదర్శన బుద్ధితో చేస్తారో అలాంటి వారి కార్యాలు అల్లాహకు అవసరము ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా. కావున ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పెద్ద షిర్కు క్షమాపణే లేదు, చిన్న షిర్క్ అనేది కూడా చాలా డేంజర్ అన్నమాట. అయితే ఇందులో పెద్ద షిర్కుకు చిన్న షిర్కుకు తేడాలు ఉన్నాయి సోదరులారా. పెద్ద షిర్కుకు చిన్న షిర్కుకు తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమిటి? పెద్ద షిర్కు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి? ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. చిన్న షిర్కుకు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళడు, ఇస్లాంలోనే ఉంటాడు. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడి యొక్క సమస్త కర్మలన్నీ నాశనం అయిపోతాయి. చిన్న షిర్కుకు పాల్పడిన వాడి సమస్త కర్మలన్నీ నాశనం కావు. ఏ యొక్క కార్యంలో చిన్న షిర్కుకు పాల్పడ్డాడో ఆ ఒక్క కార్యమే నాశనం అయిపోతుంది, మిగతాటన్నీ భద్రంగానే ఉంటాయి. అర్థమైందా? తర్వాత పెద్ద షిర్కుకు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి వెళ్ళిపోతాడు. కానీ చిన్న షిర్కుకు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి అయితే పోడు, కానీ ఒకవేళ అతను కనుక తౌబా చేసుకోకపోతే ఆ పాపానికి పాల్పడినందుకు కూడా అతను శిక్షించబడతాడు. అర్థమైందా? అర్థం కాలేదా? పెద్ద షిర్కుకు చిన్న షిర్కుకు తేడాలు చెప్పానండి. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు, చిన్న షిర్కుకు పాల్పడిన వాడు ఇస్లాంలోనే ఉంటాడు. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడికి క్షమాపణ అనేది లేదు. చిన్న షిర్కుకు పాల్పడిన వాడు తౌబా చేసుకుంటే క్షమాపణ ఉంది. పెద్ద షిర్కుకు పాల్పడిన వాడి సమస్త కర్మలన్నీ నాశనం అయిపోతాయి. చిన్న షిర్కుకు పాల్పడిన వాడి యొక్క కర్మలన్నీ నాశనం కావు. ఏ కార్యంలో అయితే అతను ఆ పనికి పాల్పడ్డాడో అది మాత్రమే నాశనం అవుతుంది.
పెద్ద షిర్కు పాల్పడిన వాడు శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు. చిన్న షిర్కు పాల్పడిన వాడు శాశ్వత నరకానికి వెళ్ళడు, కానీ అతను తౌబా చేసుకుంటే అల్లాహ్ క్షమిస్తాడు. ఇది షిర్కు గురించి. ఓకేనా? ఇంకా రెండో పాయింట్ నరహత్య. నరహత్య దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడంటే సోదరులారా, సూరా ఫుర్ఖాన్ 68వ ఆయతులో వల్లదీన లా యదుఉన మఅల్లాహి ఇలాహన్ ఆఖర వలా యఖ్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్కి వలా యజ్నూన్. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వారు అల్లాహ్తో పాటు మరొక దైవాన్ని మొరపెట్టుకోరు, న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేటినైతే చంపకూడదని చెప్పాడో వాటిని చంపకూడదు, హత్య చేయటాన్ని మానుకోవాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయేల్ 31వ ఆయతులో మరియు 33:81లో కూడా 33 ఆయతులో కూడా అల్లాహ్ తాలా తెలియజేశాడు, చిన్న పిల్లలు దారిద్ర్య భయంతో ఎవరైతే సంతానాన్ని హత్య చేస్తారో వారికి మహాఘోరమైనటువంటి శిక్ష తీర్పు దినం రోజున ఉంది. అల్లాహ్ తాలా 81వ సూరా 8-9 ఆయతుల్లో కూడా తెలియజేశాడు, వఇదల్ మౌదతు సుఇలత్ బిఅయ్యి దెంబిన్ కుతిలత్. ఏ కారణం చేత నువ్వు హత్య చేయబడ్డావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ఆ పసిబిడ్డకు జీవం పోసి అడుగుతాడనమాట. సో కావున ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే అది గర్భంలో ఉన్న శిశువును చంపినా, పెద్ద వ్యక్తులను చంపినా, అకారణంగా అన్యాయంగా ఎవరిని చంపినా కూడా ఇది అతి మహాఘోరమైనటువంటి పాపము. అయితే ఇందులో మీకు ఖురాన్ ఆయతులు మీకు ఇవ్వబడినటువంటి అందులో ఉన్నాయి. అయితే బుఖారీ 68-62, బుఖారీ 68-62లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక ముస్లింని హత్య చేస్తే, ఎవరైనా సరే ఒక ముస్లింని హత్య చేస్తే అతనికి స్వర్గం నిషేధం. స్వర్గం నిషేధం. ముస్లింను హత్య చేస్తే కనుక స్వర్గం నిషేధము. కావున శత్రుత్వాలకు పోయి, పగలకి ప్రతీకారాలకు పోయి, ఆస్తుల కోసము ఇంకా వేటి కోసము నేను ఒక ముస్లింను చంపుతున్నాను అన్నటువంటి ఆవ కూడా లేకుండా చాలా మంది సొంత పర్సనల్ రివెంజ్లకు వెళ్ళి హత్య చేస్తూ ఉంటారు. కానీ అతన్ని హత్య చేయడం ద్వారా అతని యొక్క పర్యవసానం ఏంటి? అతని కొరకు స్వర్గం నిషేధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముస్లిం 1667లో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడో తెలుసా? ప్రపంచ వినాశనాన్నైనా అల్లాహ్ సహిస్తాడు, కానీ ఒక ముస్లిం హత్యను మాత్రం అల్లాహ్ సహించాడు. ఏమిటి? ప్రపంచంలో ఎన్ని వినాశనాలైనా అల్లాహ్ భరిస్తాడు, కానీ ఒక ముస్లింను హత్య చేయటం మాత్రం అల్లాహ్ సుతరాము దాన్ని సహించాడు. కావున ఈ నరహత్య అనేది అతి ఘోరమైనటువంటి పాపము. ఈ నరహత్య అనే దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు. మరియు ఎవరైతే నరహత్యకు పాల్పడతారో వారికి స్వర్గం నిషేధం, స్వర్గానికి వెళ్ళలేడు. మరియు ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో అన్ని వినాశనాలను భరిస్తాడు, కానీ ఒక ముస్లింను చంపటం మాత్రం అల్లాహ్ సహించాడు. దాని తర్వాత మూడోది చేతబడి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ చేతబడి యొక్క ప్రస్తావన ఎక్కడ తీసుకొని వచ్చాడు? సూరే బకరా 102 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారు సులేమాన్ రాజ్యంలోని శైతానులు అవలంబించిన విషయాలు వెనకబడ్డారు. అసలు సులేమాను ఎన్నడూ అవిశ్వాసాన్ని పొడిగట్టలేదు. ఈ అవిశ్వాస పోకడు అసలు సైతానులదే.
వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. వారు బాబిలోనియాలోని హారూత్ మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటబడ్డారు. మేము ఒక పరీక్ష వంటి వారము, నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంత వరకు వారు ఇద్దరు ఎవరికి ఆ విద్యను నేర్పేవారు కాదు. అయినప్పటికీ జనులు వారి వద్ద భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లా అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి కీడు కలిగించలేరు సుమా. తమకు నష్టం తప్ప ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు. ఆ విద్యను కొనుక్కున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగ్యం లేదన్నటువంటి సంగతి వారికి సైతం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుందో. ఎవరైతే చేతబడికి పాల్పడుతున్నారో వారికి పరలోకంలో ఏ భాగము లేదండి. చేతబడికి పాల్పడేటువంటి వారికి కూడా స్వర్గము లేదు. అక్కడి పరలోకంలో సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం లేదు. వీరికి కూడా స్వర్గం లేదు ఎవరైతే చేతబడికి పాల్పడతారో. అలాగే ఈ చేతబడి అనేది షిర్కు, ఇది బహుదైవారాధన. ఈ పాడు కార్యానికి పాల్పడినటువంటి వారు కూడా అతి ఘోరమైనటువంటి పాపానికి పాల్పడినటువంటి వారు అవుతారు. అలాగే సూర్య ఆరాఫ్ 116వ ఆయతలో కూడా మూసా అలైహిస్సలాం వారి ఎదుట ఫిరౌను యొక్క దర్బారులో వాళ్ళు తమ మంత్ర జాలాన్ని ప్రదర్శించారు. కనికట్టు కట్టారన్నమాట. తాళ్లను విసిరి పాములుగా మార్చారు. ఇదంతా కూడా చేతబడి. ఆ చేతబడి ద్వారా ఏ వ్యక్తికి లాభం మరగదు. చేతబడి ద్వారా నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. కావున ఈ చేతబడికి పాల్పడినటువంటి వారు నష్టపోతారు. అలాగే సహీ బుఖారీ 27:66 సహీ బుఖారీ 27:66 చెప్పడం జరిగింది. ఇది 7 ఘోరమైన పాపాలలో ఒకటి. 7 ఘోరమైనటువంటి అతి కిరాతకమైన ఘోరమైన పాపాలలో ఇది ఒకటి. ఏది? చేతబడి అనేది. దాని తర్వాత 4వది నమాజులు మానేయడం. నాలుగో పాయింట్ నమాజులు మానేయడం గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర మరియం 59:60లో తెలియజేస్తున్నాడు. ఇందులో అల్లాహ్ ఏమంటున్నాడు? దాని తర్వాత కొందరు వచ్చి ఆ తర్వాత కొందరు అనర్హులు వచ్చి నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు. కానీ పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు మాత్రం నష్టపోరు. అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత కూడా అన్యాయం జరగదు. ఈరోజు చాలా మంది తండ్రులు నమాజ్ చేస్తున్నారు, బిడ్డలకు నమాజ్ లేదు, చేయడం లేదు. కొడుకులు కూతుళ్ళు ప్రాపంచిక ఎంజాయ్మెంట్ వెనకాల పడ్డారు. అదే అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూడండి, అల్లాహు అక్బర్. ఈరోజు ముస్లిం సమాజానికి కరెక్ట్ సూట్ అయ్యే ఆయత్ ఇది. తండ్రులు గడ్డాలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, నమాజులు చదువుతున్నారు. బిడ్డలు చూస్తే అవిశ్వాసుల మాదిరిగా ఉన్నారు. వాళ్ళ కట్టింగులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ మాట, వాళ్ళ పద్ధతి మొత్తం అవిశ్వాసులు అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఏమంటే మా వాడు నా మాట వినడం లేదు. అర్థమైందా? మొక్కై వంగదే మానై వంగుతుందా? వంగదు. సో అలా ఏంటంటే ఈరోజు తండ్రులు నమాజ్ చేస్తున్నారు, బిడ్డలు నమాజ్ చేయట్లేదు. కావున ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే సోదరులారా, మన పిల్లల్ని కూడా ఖచ్చితంగా నమాజు వైపునకు మరల్చాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సో కావున ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నమాజు ఎగ్గొట్టేవాడు ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టినట్లే. సరే, నమాజు వదిలేసేవాడు ఘోరమైన పాపానికి ఒడిగట్టినట్లే. అలాగే 74 సూర ముద్దస్సిర్ 43 ఆయతలో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అనిల్ ముజ్రిమీన మా సలకకుం ఫీ సకర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. రేపు నరకంలో కాలిపోతా ఉంటారు నమాజ్ చేయని వాళ్ళు. మీరు ఎందుకు నరకంలో కాలిపోతున్నారంటే, మేము నమాజ్ చేసే వాళ్ళం కాదు, అందుకే నరకానికి వచ్చాము. ఎందుకు నరకంలో కాలిపోతున్నారు? నమాజ్ చేయలేదు. దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? నమాజ్ చేయని వాడు నరకానికి వెళ్తాడు.
నమాజ్ చేయని వాడు నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళేది ఎవరు? ఘోరమైన పాపాలకు పాల్పడిన వాళ్ళు నరకానికి వెళతారు. సహీ ముస్లిం 82లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఒక ముస్లింకి అవిశ్వాసికి మధ్య నమాజే ఉంది. ఒక ముస్లింకి అవిశ్వాసికి మధ్య ఏముంది? నమాజ్ ఉంది. నమాజ్ చేసేవాడు ముస్లిము, చేయని వాడు అవిశ్వాసి అయిపోతాడు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలంలో సహాబీలు ఏ కార్యాన్ని వదిలేసినా కూడా అవిశ్వాసిగా భావించే వాళ్ళు కాదు. కానీ ఒక్క నమాజు వదిలిపెడితే మాత్రము, నమాజు వదిలిపెట్టిన వాడిని మాత్రం అవిశ్వాసిగా భావించేవాళ్ళు. నమాజు వదిలిపెడితే మాత్రం అవిశ్వాసిగా భావించేవాళ్ళు. ఇంకే కార్యం వదిలిపెట్టినా కూడా వాళ్ళు అవిశ్వాసిగా భావించేవాళ్ళు కాదు. ఏ వ్యక్తులు కూడా కాఫీర్ అనేవాళ్ళు కాదు. కానీ నమాజ్ ఎగ్గొట్టేవాళ్ళు మాత్రం కాఫీర్ అనేటువంటి భావించే వాళ్ళు సహాబీలు అన్నమాట. అలాగే నమాజు అనేది అల్లాహకు కృతజ్ఞత తెలపని వాడు కూడా కుఫ్రుకు పాల్పడినట్లే సోదరులారా. కావున ముస్నద్ అహ్మద్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే నమాజును వదిలిపెట్టేశారో వాళ్ళు కుఫ్రుకు పాల్పడినట్లే. ఎవరైతే నమాజ్ వదిలిపెట్టేశారో వాళ్ళు కుఫ్రుకు పాల్పడినట్లే సోదరులారా. ఇక 5వది జకాత్ చెల్లించకపోవడం. జకాత్ చెల్లించకపోవడం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3:180 సూరే ఆల్ ఇమ్రాన్ 180వ ఆయతులో అల్లాహ్ తాలా ఈ జకాత్ గురించి తెలియజేస్తున్నాడు. అల్లాహ్ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదిగా భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారితనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయ దినం నాడు మెడకు గుదిబండల మారుతుంది. భూమి ఆకాశాల వారసత్వం అల్లాహ్కి చెందుతుంది. వీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. సోదరులారా, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3:180వ ఆయతులో ఏదైతే చెబుతున్నాడో ఇదే విషయం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం 987లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారంటే, తీర్పు దినం రోజున ఎవరైతే జకాతు చెల్లించలేదో వారికి మెడకు ఒక పెద్ద సర్పము చుట్టుకుంటుంది. అతని దవడలు కరుస్తూ ఆ కనుగుడ్లు ఉంటాయి. ఆ సర్పానికి నల్లటి మచ్చలు 2 ఉంటాయి. అతి భయంకరంగా అది కరుస్తూ ఉంటుందన్నమాట. అంటుంది, నువ్వు కూడబెట్టిన పోగేసినటువంటి ధనాన్ని నేనే అనుభవించు అని చెప్పేసి అది మాటికి రక్కుతూ కాటేస్తూ ఉంటుంది సోదరులారా. ఇది ఓకేనా. దాని తర్వాత ఎవరైతే ఇది సహీ ముస్లిం 987లో ఉంది. ఏంటంటే, బాగా బలిసినటువంటి జంతువులు, అంటే ఎవరైతే జంతువుల మీద జకాత్ ఇవ్వలేదో, ఒంటెల మీద, గొర్రెల మీద, మేకల మీద జకాత్ ఇవ్వలేదో అవి బలిసిపోతాయి. బాగా బలిసిపోయి లావెక్కినటువంటి శరీరాలతో వచ్చి ఎవరైతే జకాత్ ఇవ్వలేదో తమ యజమానిని తొక్కుతూ ఉంటాయి. ఒకసారి వచ్చి తొక్కిన జంతువు తొక్కి మళ్ళీ నిలబడుకుంటుంది, వెనకెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ తొక్కుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాపంచిక యొక్క స్వలాభాల కోసము పిసినారితనంతో ఎవరైతే జకాతు చెల్లించలేదో అలాంటి వారిని ఆ జంతువులు క్రూరంగా హింసిస్తాయి. తర్వాత ఎవరైతే వెండి బంగారాలు పోగు చేసి వాటి మీద జకాత్ ఇవ్వలేదో వారి పార్శ్యాలకు అవి పలకలుగా సరగొట్టబడి అవి కాల్చబడతాయి. సోదరులారా, డబ్బు పాము రూపంలో వస్తుంది.
ఈ వెండి బంగారాలు రేకులు పలకలుగా సరగొట్టబడి వాటికి వాతలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ జంతువులు బలిసిపోయి అతన్ని తొక్కుతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటిది జకాతు గనక చెల్లించకపోతే సోదరులారా. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ జకాతు చెల్లించకపోవడం గురించి కూడా తెలియజేశారు. అతి ఘోరమైనటువంటి పాపము అని చెప్పారు. కావున జకాతు చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా అతను అతి ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టిన వాడు అవుతాడు సోదరులారా. కావున నాకు ఇవ్వబడిన 5 పాపాల గురించి నేను ఇప్పుడు మీ ముందు తెలియజేశాను.